14వ అధ్యాయం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి లేచియున్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించియుండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడామె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై, బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకిప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి బండ్రౌతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను. వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఎప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమియూ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలును పిల్లలును గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు.